ఇల్లేంట్రా ఇంత ప్రశాంతంగా ఉంది? మమ్మీ డాడీ బయటికి వెళ్ళారు కదా. లక్కీ ఫెలో. నువ్వు ఎంజాయ్ చేయి, నేను బయటికి వెళ్ళేసి వస్తా. నడిచెళ్తావా? నా బైక్ ఉందిగా. కానీ ఇప్పుడు లేదుగా. ఇంతలోనే మీ అమ్మ తీసుకెళ్ళిపోయింది ఏంట్రా? మా నాన్నని కూడా తీసుకెళ్ళిపోయింది బ్యూటీ పార్లర్ కి. అక్కడక్కడ మీ నాన్న పిల్లం కొంగు పట్టుకుని వెళ్ళిపోయాడేంట్రా? మమ్మీ కంపెనీ కోసం జుట్టు పట్టుకొని లాక్కెళ్ళిపోయింది బాబాయ్. మెల్లగా మెల్లగా సత్య. బండి పక్కన ఆపుతాను, వచ్చి డ్రైవ్ చేయండి. నా ఉద్దేశం అది కాదు. అందుకే డ్రైవింగ్ రానోళ్ళు కూర్చోవాలి, డైరెక్షన్ ఇవ్వకూడదు. డ్రైవింగ్ వచ్చిందని నువ్వు ఒకదాన్ని వెళ్ళొచ్చు కదా, నన్ను ఎందుకు వెనకేసుకుని రావటం? ఈ హ్యాండిల్ నేను పట్టుకోవాలంటే వెనకాల లగేజ్ పట్టుకోవడానికి ఇంకో హ్యాండ్ కావాలి కదా. నన్ను క్యారీ బ్యాగ్ లో వాడుతున్నావు నువ్వు. ఏ సత్య, సత్య రాంగ్ రూట్. మీరు ఊరుకోండి, నడుపుతున్నది నేను కదా. ఏంటమ్మా రాంగ్ రూట్ లో? ఏమయ్యా సిగ్గులేదా? లేడీస్ తో మెయిన్ రోడ్ మీద డ్రైవింగ్ ఏంటి? నువ్వు నడపొచ్చు కదా. ఏం అవ్వలేదు కదా, లెక్చర్లు ఇస్తావేంటి? చాలు బండిది. కారు మరా బాబు. థ్యాంక్స్. నన్ను ఒక్క మాట కూడా పడినవ్వు అసలు. అవును మరి, నేను తిడితే నేనే తిట్టాలి, ఎవరు పడితే వాళ్ళు తిడితే ఊరుకుంటానా? అంతే. ఆపు ఆపు. వచ్చేసాను. చింటులు అమ్మ వచ్చింది. ఫోన్ వచ్చింది. అమ్మ నాకు ఎందుకు అమ్మా? మీ నాన్నని సేఫ్ గా తీసుకొచ్చాను. హే, నీకోసం వీడియో గేమ్ తీసుకొచ్చాను. థ్యాంక్స్ అమ్మా. ఏంటి సంగతి, చాలా హ్యాపీగా ఉన్నావు? ఎవరు అరే నువ్వు కిట్టపా? రారా, ఎలా ఆడాలి? అవును దినా. నువ్వు డ్రైవింగ్ నేర్చు. రేయ్ నా ఫేస్బుక్ పోనీ నన్ను కలుస్తానేంద్రా? సర్కస్ చూడడం సరదా ఏమో ఆ పిల్లకి. మళ్ళీ వదినేరా? తెలుసురా. సర్లే, ఎవరా అమ్మాయి? ఎక్కడ కలుస్తున్నావు? ఏదైనా కాఫీ షాప్ లో కలుద్దాం అనుకుంటున్నాను రా. నీ ఫేస్ కి 5 స్టార్ హోటల్లో కలిసే అంత సీన్ లేదులే. వదినేకి నేనంటే ఎంత అభిమానమో. అవును, నువ్వు ఒక షారూక్ ఖాన్, నేను డై హార్ట్ ఫ్యాన్. ఊరుకో వదినా, చెప్పరా గిట్టు. చాలా రోజుల నుంచి నానా కష్టాలు పడి లైన్లో పెట్టుకున్నారు ఈ అమ్మాయిని. ఎలాగైనా దీన్ని సెట్ చేసుకుంటే లవర్ లేదన్న బాధ తీరిపోతుందిరా నాకు. పాపం ఆ పిల్లకి ఇప్పటి నుంచి మొదలవుతుంది. వదినా, ఏంటి కిట్టప్పా? కాల్ మీ కిట్టు వదినా. పేరు మటుకు స్టైల్ గా మార్చుకున్నావు, కానీ ఆ ఫేస్ కి ఏం చేస్తావురా? నువ్వు ఎదురుగా కూర్చొని ఉంటే ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ సినిమా ఫ్రీగా చూస్తున్నట్టు ఉంటుంది. ఆకాష్, చాలరా బాబు నాకు టార్చరు. నేను ఫోన్ పెట్టిస్తున్నా, బాయ్. Our mission has to be completed with all your cooperation. Thank you very much for joining me around the world. Thank you. Thank you. ఓకే సార్. Yeah. May I come in? Yamaya, Kasi, come on, come on. How do you feel my office? Quite comfortable. Ha, ఏంటి హడావుడి? Need your signature. Oh, good, good. మీ అమ్మాయి అనుకుంటా. Lovely. ఓ, ప్రాణంగా చూసుకునే పిల్లల్ని వదిలేసి ఇలా దూరంగా ఉండటం ఒక్కోసారి ప్రాణాలు వదిలేసినట్టు ఉంటుంది కదా. Correct. అయినా మీరు ఇక్కడ ఒంటరిగా ఉండడం దేనికి? మీ ఫ్యామిలీని కూడా తీసుకొచ్చేయాల్సింది. ఇక్కడికి రావడం నాకు అవసరం. అక్కడే ఉండటం మా అమ్మాయికి ఇష్టం. నా అవసరం కోసం మా అమ్మాయి ఇష్టాన్ని కాదనలేను కదా. మా అమ్మాయి కూడా అంతే. అక్కడ ఎలా ఉందో తెలియదు, ఇక్కడికి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎదిగిన కూతురు దూరంగా ఉన్నప్పుడు ఏ తండ్రికైనా ఈ టెన్షన్ తప్పదేమో. చూడు కాశీ, నా కూతురు నా దగ్గర లేదన్న బాధ ఉన్నమాట వాస్తవం. కానీ తన విషయంలో నాకే టెన్షను లేదు. ఎందుకంటే షీఈ్ మై డాటర్. నాతో చెప్పకుండా తను ఏమీ చెయ్యదు, నాకు తెలియకుండా ఒక్క అడుగు కూడా వేయదు. మనం అలాగే అనుకుంటాం మేము, కానీ ఒక ఏజ్ వచ్చాక అప్పటి వరకు వాళ్ళ కోసం ఎన్ని చేసామో పిల్లలకి అస్సలు గుర్తుండదు. మనతో వాళ్ళకి అసలు అవసరమే ఉండదు. కానీ నా లవ్లీని నేను నాన్నలా పెంచలేదు, నాలా పెంచాను. తను పుట్టినప్పటి నుంచి నా కూతురు ఎలా ఉండాలి అనేది నేను ఒక డైరీ రాసుకున్నాను. ఆశ్చర్యంగా తను అలాగే ఉండేది. నాకు ఆనందంగా అనిపించేది. ఈ నిమిషం నేను తనతో లేకపోయి ఉండొచ్చు కాశీ, కానీ నా డైరీ మాత్రం అనుక్షణం తనతోనే ఉంటుంది. ప్రతి క్షణం నాలాగే ఆలోచింపచేస్తుంది. పాపం, పాప మీద చాలా హోప్స్ ఉన్నాయి మనోడికి. ఆడపిల్లని కన్నా ఏ తండ్రి అయినా ఇలాగే అనుకోవాలి, లేకపోతే బతకడం కష్టం. డైరీ చదివి పెరిగిందంట. ఎన్ని డైరీలు చదివినా ఒక్క క్షణంలో డైరెక్షన్ మార్చేసి అదోలు ఉంటారు. ఈయన గారి కూతురు ఆడపిల్లేగా, ఎక్కడో చోట డైవర్ట్ అవ్వక తప్పదు. ఈ డాడీ రూట్లోంచి ఏ కేడీగాడి రూట్లోకో టర్నింగ్ తీసుకోక తప్పదు. వావ్, లేటెస్ట్ కార్. బ్యూటిఫుల్ లిప్స్, మిల్కీ వైట్, ఓ సిల్కీ హెయిర్. అయ్య బాబోయ్, ఎంత అందంగా ఉంది ఏంటిది! దీన్ని చూస్తుంటే నా మైండ్ సెట్ మారిపోయేలా ఉంది. టూ వీలర్ సార్ అటెలండి.
నేను వచ్చింది పెట్రోల్ కొట్టించుకోవడానికి కాదురా, సైట్ కొట్టుకోవడానికి. ఎంత మేడం? థ్యాంక్స్. ఓకే మేడం. 500. హే మిస్టర్, జీరో చేయలేదేంటి? సారీ మేడం, చూసుకోలేదు. ఆకాష్, దొరికిందిరా ఛాన్స్, రెచ్చిపో. ఏంట్రా చూసుకోలేదు? ఆ అమ్మాయి కూడా చూసుకోకపోయింటే ఎంచక్క చీట్ చేసి 500 నొక్కేసేవాడి కదా. సార్ అదేం కాదు సార్. ఏది కాదురా? ఆ అమ్మాయి కారులోనే కూర్చుంది కాబట్టి ఇటు చూడదులే అనుకున్నావు కదా. అదేం లేదు సార్. ఏది లేదురా, అసలు ఆ అమ్మాయి కారులో నుంచి కిందకి దిగుతానా నీ కాన్ఫిడెన్స్? ఏదో పొరపాటు అయిపోయింది సార్. ఇదేంటిది, ఇన్ని హింట్స్ ఇస్తున్న కారులోంచి బయటకు రావట్లేదు? ఇంకా మాట్లాడకు, ఇది 500% చీటింగ్. అస్సలు నేను ఇలా కాదురా. తీ ముందు నీ ఐడి కార్డు బయటికి. మాకు ఐడి కార్డులు ఉండవండి. అయితే నీ లైసెన్స్ తీ. నాకు బండే లేదండి. ఓ అది మ్యాటర్. నీకు బండే లేదు కాబట్టి కారున్న వాళ్ళని మోసం చేసేద్దామని కంకణం కట్టుకున్నాం అనమాట. నీ ఇన్సూరెన్స్ తీరా. సార్ నాకు అలాంటివి ఏం లేదు సార్. ప్లీజ్ వదిలేండి సార్. తప్పైపోయింది అంటాడుగా, వదిలేయండి. మీరు ఊరుకోండి సార్. ఇక్కడ ఉంది పెట్రోల్ ఫిల్ చేయడానిక, జనాన్ని చీట్ చేయడానిక? ఇదే మీ సిస్టర్ జరిగితే మీరు ఊరుకుంటారా? ఇంతకీ కార్లో ఉంది ఎవరి సిస్టరో? నీ సిస్టరే బావా. దా రాఖీ కట్టిస్తా. దా రేయ్ తీరా. నీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, గ్యాస్ కార్డు, ఏ కార్డులు ఉన్నాయి అన్ని బయటికి తీ. నీకు అసలు ఈ లోకల్లో ఏ కార్డు లేకుండా చేసేస్తా. మేడం ప్లీజ్ మీరేనే చెప్పండి మేడం. సరే ఇంకా వదిలేయండి, రిక్వెస్ట్ చేస్తున్నాడుగా. మా బాగా వర్కౌట్ చేస్తున్నారా? ఏదో సిచ్యువేషన్ అలా కలిసి వచ్చేసింది. ఒరే నువ్వు 24 గంటలు ఈ పని మీద ఉంటావు ఏంట్రా? బంకు బాబురావు అంకుల్ మీరా? వైబ్రేటింగ్ ఫోన్లు నరాలు జువ్వమంటున్నాయి తల్లి. వేర్ షుడ్ ఐ కమ్? అఫ్ కోర్స్ రెస్టారెంట్ మాదాపూర్. సెండ్. I am at, of course, black color pens. How should I identify him? ఐఎమ్ ఎట్ ఆఫ్ కోర్స్ బ్లాక్ బెంజ్ కారా. తల్లి ఏంటి ఇదా? ఇప్పుడు ఏం చేయాలి వాటుడు? కాలాకాష్ చెప్పరా గిట్టు. మామా నువ్వు ఎక్కడ ఉన్నా సరే మనం మాధపూర్ ఆఫ్ కోర్స్ గిఫ్ట్ వచ్చాయి. స్టార్ట్ ఇమ్మీడియట్లీ. సర్లే వస్తున్నా. ఐమ్ హియర్. వేర్ ఆర్ యూ? వామ్మో. కమింగ్ కమింగ్. స్టక్ ఇన్ ట్రాఫిక్. ట్రాఫిక్ లో ఇరుక్కున్నాను. ఆకాష్ వచ్చేసావా? అయ్యో ముందుకు వచ్చేసావా? రే రే రే, ఆ పరుగులేంటి, చైన్ స్నాచర్ లా హెల్మెట్ ఏంటి? కొంపలు అట్టుకున్నారా బాబు? సోదాపి మ్యాటర్ చెప్పు. నా ఫేస్బుక్ ఫిగర్ వచ్చిందిరా. అయితే వెళ్ళి మాట్లాడు. వెళ్ళలేను. ఫేస్బుక్ అంటే ఫేస్ చూపించలేని విధంగా బుక్ అయిపోవడమని ఈరోజే తెలుసుకున్నారా? అసలు ఏం జరిగిందిరా? చెప్తా. అవి పవన్ కళ్యాణ్ తీన్మరాడుతున్న రోజులు రా. అయ్యారాల జాబిల్లి బోని కట్టి గుండెల్లోన చేరావే గంటే కొట్టి. ఎక్స్క్యూజ్ మీ, మనకు జ్వరం వచ్చినప్పుడు అమ్మ పక్కన ఉంటే బాగుంది అనిపిస్తుంది. మనకు భయం వేసినప్పుడు నాన్న పక్కన ఉంటే బాగుంది అనిపిస్తుంది. మనకు బాధగా ఉన్నప్పుడు స్నేహితుడు పక్కన ఉంటే బాగుంది అనిపిస్తుంది. బట్ మనం ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రేమించిన అమ్మాయి పక్కన ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఇలా మాట్లాడితే పక్కన పోలీస్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. అలా నా గుండెలో గంట కొట్టిందని పాడుతుంటే సడన్ గా గుండు మీద గంటతో కొట్టి వెళ్ళిపోయిందిరా. ఓ సింతే కదా, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేశాను. నువ్వు ఆగు. రామ్ గోపాలమ్మ రక్తచిత్రైన 2 పాటలు అయింది కానీ నా చెత్త చరిత్రకి ఇంకా 2 పాటలు ఉన్నాయరా. ఇంకా ఏంట్రా? అప్పుడప్పుడే తీన్మార్ గాయం నుంచి కోలుకునే రోజుల్లో ప్రిన్స్ మహేష్ బాబు దూకు రిలీజ్ అయిందిరా. ఆ ఊపులో సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను. What the hell? ఇవాళ థర్స్డే కాదు, సాటర్డే. మార్చ్ 1 కాదు, డిసెంబర్ 7. ఈవినింగ్ 5:40 కూడా కాదు, ఆఫ్టర్నూన్ 1:30. వాట్స్ యువర్ ప్రాబ్లం? నిజంగానే నీది చెత్త చరిత్ర. మరి క్లైమాక్స్ వింటే ఏమంటావు? మళ్ళీ ఏం చేసావురా? ఎన్టీఆర్ ఊసరవిల్లి చూసి ఫ్రెండ్షిప్ స్కెచ్ చేశాను రా. Love ante caring, friend ante sharing. ఎట్టుందే పిల్ల బోలు నా ఫ్రేమింగ్. ఏంట్రా ఫ్రెండ్షిప్పా? యా. ఓ మై ఫ్రెండా? చచ్చా నువ్వే కావాలి. అబ్బచ్చా, ఫేస్ ఎప్పుడు నా అద్దంలో చూసుకున్నారా నువ్వు? ఐ నెవర్ ఫెల్ ద నీడ్. యువర్ ఇన్సల్టింగ్ మీ. అచ్చోసి నాంబోతులో ఉన్న నువ్వే ఇన్సల్ట్ ఫీల్ అయితే, నువ్విలా వాళ్ళ గెటప్ చేసుకుని తిరుగుతుంటే ఆ హీరోలు ఏం ఫీల్ అవ్వాలి? వాళ్ళ ఫ్యాన్స్ ఏమైపోవాలి? ఇలా నన్ను హర్ట్ చేస్తే నేనేమైపోవాలి? ఇక జీవితంలో దాని జోలికి వెళ్ళొద్దని డిసైడ్ అయిపోయాను రా. కానీ చాటింగ్ కూడా అదే తగులుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు.
మరి ఫేస్బుక్ లో ఇన్ని రోజులు చాట్ చేసి ఒకరి మొహాలు ఒకరు చూసుకోలేదా? తన ప్రొఫైల్ పిక్ లో సానియా మిర్జా పెట్టిందిరా. నేను బ్రిలియంట్ గా థింక్ చేసి షోయబ్ మాలిక్ ని పెట్టా. నీ తిక్క. ఇప్పుడు నేను లోపలికి వెళ్తే తను ఇలాగే చీకొడుతుందిరా కదా. ఇది వర్కౌట్ కాదు కానీ ఇక పద. ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. ఇలాంటి అమ్మాయి దొరకడం నా అదృష్టం రా. అయితే ఇప్పుడు ఏం చేస్తావరా? చేయాల్సింది నేను కాదురా, నువ్వే. నేనా? ఎస్. ఇప్పుడు ఆ అమ్మాయి నన్ను చూసిందనుకో, డార్లింగ్ కాజల్లా ఉండాల్సింది అరుంధతి అనుష్కలా మారిపోతుందిరా. అందుకని నా బదులు నువ్వు వెళ్ళరా. కాస్త క్లోజ్ అయ్యాక నేనెంత స్వీటు, నాలాంటి లవర్ దొరకడం ఎంత గ్రేటు చెప్పి మ్యాటర్ సెటిల్ చేయరా. ప్లీజ్ రా మామ, చచ్చి కట్న పుడతారా ప్లీజ్ రా. ఎరా చచ్చిపోతానని బతిమాలుతున్నావా? నా కడుపును పుడతానని బెదిరిస్తున్నావా? ఒకటి అనుకోరా, వెళ్ళరా బాబు ప్లీజ్. సర్లే నీ కర్మ. ఇంతకెవరా అమ్మాయి? నైస్ నా. తనేరా, వెళ్ళరా. ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యు లల్లి? ఆర్ యు కిట్టు? ఆర్డర్ ప్లీజ్. Swiss Mocha Frappi. ఓకే సార్. యాక్చువల్లీ దట్స్ మై ఫేవరెట్. రియలీ? మీ టూ. యా ఇందాక పెట్రోల్ బంక్ దగ్గర. యా దట్ వాస్ వియర్డ్ కదా. నో దట్ వాస్ ఫన్ యాక్చువల్లీ. నాకు కూడా వాడిని తిట్టాలనిపించింది కానీ కంట్రోల్ చేసుకున్నాను. మీరు మాత్రం భలే తిట్టారులేండి. తిక్క కుదిరింది వెదవకి. ఏం పర్లేదండి, మనకే అనిపిస్తే దాన్ని ఇచ్చు. అన్నీ కంట్రోల్ చేసేసుకుంటే ఎలా? ఫ్రాపీ సార్. సో ఇంకేం సంగతులు? అవును, మీరు టెన్నిస్ ఆడతారా? చూడను కూడా చూడను. అవునా? మరెందుకు మీ ఫేస్బుక్ ప్రొఫైల్లో ఆ సానా మిర్జా ఫోటో? అది జస్ట్ ఏ పిక్చర్ పెట్టాలో తెలియక. అందంగా ఉందని పెట్టారా? ఎస్ ఎస్. బట్ నాకు మాత్రం తనకంటే మీరే అందంగా కనిపిస్తున్నారు. రియలీ? లవ్లీ. వాట్? నథింగ్. మిమ్మల్ని లల్లీ అనడం కంటే లవ్లీ అంటే బాగుంటుంది. యు నో వై? యూ హ్యావ్ ఎ లవ్లీ స్మైల్. ప్లీజ్ దిస్ బిల్ ఇస్ ఆన్ మీ. ఐ ఓ యు 500. ఇందాక పెట్రోల్ బంక్ లో. దానికి ట్రీట్ ఇస్తానంటే డైలీ మిమ్మల్ని చీట్ చేయమని నేనే వాడిని ఎంకరేజ్ చేస్తా. ఇప్పుడంటే మనం ఫ్రెండ్స్ అని తెలిసింది. అప్పుడు నేనెవరో తెలియకుండా హెల్ప్ చేశారు కాబట్టి ఈ ట్రీట్. నిజంగా ఎవరో తెలియని వాళ్ళ కోసం అంతలా రియాక్ట్ అవడం గ్రేట్ కదా. దాంట్లో గ్రేట్ ఏముంది? మన వాళ్ళ కోసం మనం చేయడం హ్యాపీనెస్. అందరూ మన వాళ్ళు అనుకొని చేయడం డబుల్ హ్యాపీనెస్. అనవసరంగా డౌట్ పడ్డావే. హీస్ రియల్లీ నైస్. యు నో మై డాడ్ కదా, వాట్ టు డూ రా. చాటింగ్ చేసినానని తెలిస్తేనే నాకు కంప్యూటర్ నేర్పించినోడు కాళ్ళు ఇరగొడతాడు. ఇంకా మీటింగ్లో ఇట్లా గురించి తెలిసిందనుకో ఇక నరుకుడే. మరి నన్నెందుకు పంపావు? మస్తు మందితో చాట్ చేసిన కానీ హౌలేగడ్ ఎందుకో జర మంచిగా అనిపించిండే నాకు. చల్తీ ఒకసారి మీట్ అయితే పోయేదేముందిలే అని మీట్ అవుతానన్న. అవు ఇంతకీ ఎట్లున్నాడే నా పోరడు? హీస్ లుకింగ్ గుడ్. మహేష్ బాబు లెక్క ఫేర్గా ఉంటాడా? మంచి కలరే. ప్రభాస్ లెక్క హైట్ ఉంటాడా? నీకంటే పొడిగే. అల్లు అర్జున్ లెక్క బాడీ ఉందా? షర్ట్ వెనకాల 6 ప్యాక్ ఉండే ఉంటుంది. అబ్బా, నువ్వు అని గురించి చెప్తుంటే నాకు ఏదేదో అయిపోతుంది. సిగ్గులేదే నీకు? చల్తీ గవని మనకెందుకు గాని అని గురించి ఇంకా చెప్పవా? చెప్పడానికి ఏముంది? సింప్లీ హీస్ టూ గుడ్. నువ్వు సర్టిఫికేట్ ఇచ్చినావు అంటే కొడుకు నిజంగా మస్తుగా ఉంటాడు. చల్ నేను వీడేర్ చేస్తా. కానీ అక్కడ రిస్క్ ఉంది. పెట్రోల్ బంక్ ఇన్సిడెంట్ చెప్పాను కదా, అప్పటికి నేనెవరో అతనికి తెలియకపోయినా నన్నెవరో చీట్ చేస్తున్నారని పెద్ద సీన్ క్రియేట్ చేశాడు. అయితే మరీ అంత సిన్సియర్ గా ఉండే అతన్ని మనం ఇలా చీట్ చేసామని తెలిస్తే నీకు అసలు ఈ లోకంలో ఏ కార్డు లేకుండా చేసేస్తా. డౌట్ లేకుండా మన ఇద్దరు కార్డులని చింపేస్తాడు. మరి ఎట్లనే ఏమో, మేబీ టైం చూసుకొని కూల్ గా కలిస్తే బెటర్. గదేదో నువ్వే డీల్ చేయవే. నువ్వు అని గురించి చెప్పిన దగ్గర నుంచి నాకు ఇంకా ఆగబుద్ధి అయితే లేదు. నువ్వు జల్దీ మమ్మల్ని కలిపేసినావు అనుకో, కూతురు పుడితే లావణ్య నీ పేరు పెట్టుకుంటా. మరి కొడుకు పుడితే లవంగం అని పెడతా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to
ఐ డ్రీమ్ మీడియా, ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And don't forget to subscribe to iDream.